కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. అస్సాం, పుదుచ్చేరిలో తమ అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఎన్డీఏ కూటమి ప్రయత్నిస్తుండగా ఈ ప్రాంతాల్లో తిరిగి పట్టు సాధించాలని ఇండియా కూటమి గట్టి పోటీ చేస్తోంది. ఈ ఎన్నికల ఫలితాలు ఇరు కూటములకు రాజకీయంగా కీలకం కానున్నాయి. అస్సాంలోని 126 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ మూడోసారి అధికారం నిలబెట్టుకోవాలని చూస్తుండగా గౌరవ గొగోయ్ నేతృత్వంలోని కాంగ్రెస్ తిరిగి పుంజుకోవాలని ప్రయత్నిస్తుంది. వలసలు, ఓటర్ల జాబితా సవరణ వంటి అంశాలు ప్రచారంలో కీలకంగా మారాయి. కేరళలోని 140 స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు సంప్రదాయంగా అధికార ఎల్డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్ మధ్య ద్విముఖ పోరుగా మారాయి. పినరయి విజయన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలపై ఆధారపడగా నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలను యూడీఎఫ్ ప్రచారాస్త్రాలుగా మార్చింది. బీజేపీ కూడా తన ఉనికిని చాటుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.